క్రైస్తవులను అనగా క్రైస్తవ సహోదరులను పేర్లు మార్చుకోండి అనే ముందు కొంతమంది ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీ హైందవత్వంలోనే చాలా వరకు మీరు పేర్లు చేంజ్ చేసుకోవాలి. ఎలా చేంజ్ చేసుకోవాలంటే ప్రస్తుతం జరుగుతుంటే కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. మొన్న ఒక సహోదరి నాకు ఒక మెసేజ్ చేసింది. ఆవిడ పేరు పార్వతి. పార్వతి అనే సిస్టర్ గారు యూట్యూబ్ ఛానల్లో నాకు ఒక మెసేజ్ చేశారు. నేను ఆవిడకి కౌంటర్గా అంటే అనగా ప్రశ్నకు జవాబు చెప్పాను. ఇప్పుడు ఆవిడ పేరు పార్వతి. ఆవిడ అంటుంది జై శ్రీరామ్ అంటుంది. పార్వతి అనే పేరు శివుని భార్య పేరు పార్వతి. కానీ ఈవిడంటుంది జై శ్రీరామ్ అంటుంది. అది తప్పు కదండి. పార్వతి అని పేరు పెట్టుకొని శివభక్తురాలిగా ఉండాలి, కానీ రామభక్తురాలు ఎలా అవుతుంది? సీత అని పేరు పెట్టుకొని శివుడికి పూజ చేస్తున్నటువంటి వారు లేరా? సరస్వతి అని పేరు పెట్టుకొని వినాయకుడికి పూజ చేసేవాళ్ళు లేరా? గాయత్రి అని పేరు పెట్టుకొని సాయిబాబాకు భక్తురాలు లేరా? ఇలా చూస్తే హైందవత్వంలోనే అనేక మంది స్త్రీలు కానీ పురుషులు కానీ ఒక దేవుడి యొక్క పేర్లను మరొక దేవుడికి అనగా భక్తులయ్యారు. దీంట్లో తప్పేం లేదు. ఆ లెక్కను చూస్తే శివభక్తులందరూ కూడా శివపురాణంలో ఉన్నటువంటి పేర్లు మాత్రమే పెట్టుకోవాలని మీరు చెప్పండి. అలాగే రామభక్తులందరూ కూడా రామాయణంలో ఉన్నటువంటి వారి పేర్లే పెట్టుకోవాలని చెప్పి మీరు చెప్పండి. అలాగే కృష్ణుడి భక్తులందరూ కూడా భగవద్గీతలో ఉన్న పేర్లు మాత్రమే శివభక్తులు పెట్టుకోవాలని మీరు చెప్పాలి. ఇలా చెప్తే ఎవరైనా వింటారా? కరెక్ట్ కాదు కదా. ఈ రోజున హైందత్వంలోనే అనేక మంది పేర్లు పార్వతి అని పేరు పెట్టుకొని శ్రీరాముడికి భక్తులు అవుతున్నారు. సీత అని పేరు